చాలా మంది యువకులు భవిష్యత్తులో సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో హైదరాబాద్‌కొచ్చి ఐటీ, నాన్ ఐటీ కొన్ని రకరకాల జాబ్స్ చేస్తుంటారు. ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ గాని, మూడొచ్చినప్పుడు హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు రూమ్‌లలో హస్తప్రయోగం అనేది కామన్‌గా చేస్తుంటారు. హస్తప్రయోగం ఒకవేళ చేసుకుంటే రోజుకి ఎన్ని సార్లు చేసుకోవచ్చు? ఒకవేళ అది చేసుకోకూడనిదైతే భవిష్యత్తులో పెళ్లి తర్వాత పిల్లలు కాకుండా ఉండకపోవడం, లేకుంటే ఈ హస్తప్రయోగం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉందా? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హస్తం, ప్రయోగం. హస్తం అంటే చెయ్యి, ప్రయోగం అంటే వాడకం. ఈ హస్త ప్రయోగం అబ్బాయిలు చేసుకుంటారు, అమ్మాయిలు చేసుకుంటారు. ఓకే. ఆల్మోస్ట్ 99.99% మగవాళ్ళు ఏదో ఒక రోజు, ఏదో ఒక టైంలో మాస్టర్బేట్ చేసుకునేవాళ్ళే. ఇకపోతే మాస్టర్బేషన్ వల్ల ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది. మనం చిన్న పిల్లల్ని చూసినా కూడా వాళ్ళకి అప్పుడప్పుడు పీనిస్ ఎరెక్ట్ అవుతుంది. 2 ఏళ్ల పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు కూడా. వాడికి ఇంకా సెక్స్ అంటే తెలియదు. అవును. తెలియదు. బట్ చేత్తో వాడు కూడా ఇలా ఇలా ఊపుకుంటూ ఉంటాడు. మీరు ఎప్పుడన్నా జూకి వెళ్ళినప్పుడు చూస్తే గొరిల్లాలు కూడా ఇట్లా ఇట్లా ఊపుకుంటూ ఉంటాయి. అవునవునవును. హస్తప్రయోగం అనేది ఇన్హరెంట్ మనిషి శరీరంలో. మనిషి కూడా ఒక సోషలైజ్డ్ యానిమల్, వాడు కూడా యానిమలే టు బి ఫ్రాంక్. సో హస్తప్రయోగం వల్ల యాజ్ సచ్గా నష్టం లేదు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అతి ఎక్కువైపోయింది అనుకోండి, దానివల్ల నష్టాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు హస్తప్రయోగం చేస్తూ చేస్తూ అలసిపోతారు. అలసిపోయిన తర్వాత నిద్రపోతారు. నిద్రపోతే చదువుకోవడానికి టైం ఉండదు, అవి ఉండదు. సో ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడము, లేకుంటే తక్కువ మార్కులతో రావడము, లేదా కెరీర్కు అప్పుడే ఆ ఇంటర్మీడియట్ లెవెల్లోనే వాడు ఐఐటీయో ఎంబీబీఎస్ఓ ఏదో సీట్ రావాలి, అది రాకపోవడాలు, లైఫ్లో చాలా మార్పులు జరుగుతుంటాయి. ఏదైతే మగవాళ్ళనే కాదు, హ్యూమన్ బీయింగ్స్కి వద్దంటే దాని మీద అపేక్ష ఎక్కువ ఉంటుంది. చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ చెప్పేది, నాగుల పంచమి నాడు పొట్లకాయలు కట్ చేయొద్దు అని. మా ఇంట్లో పొట్లకాయలని స్నేక్ గోడ్స్. మా ఇంట్లో చిన్నపాటి తోట ఉండేది. ఆ కాలంలో అందరి ఇళ్లలోనూ పండించుకునేవాళ్ళు. ఈ కాలంలాగా అందరూ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కునేది తక్కువ ఉండేది. సో మా అమ్మ చూడనప్పుడు నేను కూడా వెళ్ళి కత్తి పెట్టి కట్ చేసి చూశాను ఏమవుతుంది అని. నన్నేం నాగుబాము వచ్చి కలవలేదు, బట్ వాళ్ళ నమ్మకాలు అవి ఉండేవి. సో వద్దంటే చేయాలనిపిస్తుంది. మరి అదే కన్నా ముందు రోజు కట్ చేయొచ్చు కదా నేను, అంతకన్నా ఉంటే. సో మీ అమ్మ వద్దంది కనుక దీంట్లో ఏదో ఉంది చూద్దామనే. అట్లాగే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మీరు మాస్టర్బేట్ చేయకండి అన్న కొద్దీ అది చేయాలనిపిస్తుంది. ఓకే. సో ఒకవేళ చేస్తుంటే చూసి చూడనట్టు ఊరుకోండి, దాన్ని ప్రెసిపిటేట్ చేయకండి. ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు వాడి ఓపికను బట్టి. అయితే ఎప్పుడైతే అది నీ నార్మల్ లైఫ్ను డిస్టర్బ్ చేస్తుందో అప్పుడు అది వ్యాధి కింద లెక్క. దాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అంటారు. వాడు పుస్తకాలు కూడా మానేసి మాస్టర్బేట్ చేసుకుంటే కానీ వాడికి కుర్చీలో కూర్చోలేడు. ఓకే. సో అటువంటి పరిస్థితి అది నాట్ గుడ్. అప్పుడు ఇప్పుడు మాస్టర్బేట్ చేసుకుంటే తప్పులేదు. నేనైతే అప్పుడప్పుడు నాకు పేరెంట్స్ తీసుకొస్తారు కొడుకు, వాళ్ళకి చెప్తాను, బాబు నువ్వు వారానికి 2 సార్లు 3 సార్లు ఏదో ఫిక్స్డ్ డే పెట్టుకో, ఎవ్రీ సాటర్డే చేస్తాను, మిగతా రోజులు చదువుకో, ఆ ఒక్కరోజు నువ్వు అలసిపోయి పడుకో పర్లేదు. పెళ్లి తర్వాత ఏమవుతుందంటే కొన్ని డికేట్స్ కొద్దీ మాస్టర్బేషన్కి అలవాటు అయిపోతే వాడికి అమ్మాయితోటి టచ్ చేసినప్పుడు వచ్చే సుఖం తెలియదు. స్టిల్ పాతదానికే వెళ్తారు. నా దగ్గరికి కొంతమంది కపుల్స్ వచ్చారు, సార్ మా ఆయన నాతో బాగానే ఉంటాడు, సెక్స్ చేసిన తర్వాత మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి అక్కడ మాస్టర్బేట్ చేసుకుంటాడు, మళ్ళీ నాతో సెక్స్ చేసిన తర్వాత బాత్రూంలోకి ఎందుకు పరిగెత్తాడు మా ఆయన అని నాకు డౌట్ వచ్చింది. ఆయన ఓ రోజు బాత్రూమ్ తలుపు సరిగా వేయలేదు, నేను రికార్డ్ చేశాను అని నాకు రికార్డ్ చూపెట్టింది ఆ అమ్మాయి. అప్పుడే జరిగింది, అప్పుడే మళ్ళీ వెళ్ళి చేసుకోవడం. ఎందుకు అంటే అతనికి పెళ్లి కన్నా ముందు కొన్ని డికేట్స్ కొద్దీ ఆ ప్లెజర్కి అలవాటు పడ్డాడు. ఆయనకు అదే హ్యాపీగా ఉంది. ఇది పెళ్లి చేసుకున్నాడు కనుక ఏదో విధిగా చేస్తున్నాడే తప్ప దాంట్లో మనందరికీ ఏమిటి, ఒక అమ్మాయిని టచ్ చేసినప్పుడు ఒక రకమైన స్పెషల్ ప్లెజరు, ఒక టచ్ సెన్సేషన్ ఎంజాయ్ చేస్తాం. వాడికి దానికన్నా కూడా ముఖ్యమైనది ఈ అమ్మాయితోటి ఎప్పుడు అయిపోతుందో వెళ్ళి మాస్టర్బేట్ చేసుకోవాలన్న ఆత్రమే ఎక్కువ ఉండేది. ఎందుకైంది అంటే ఈ యూస్ టు దట్ థింగ్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో మనకు అన్నం పెట్టడం అలవాటు అవుతుంది, అన్నమే తింటాం. మనం పొరపాటున మహారాష్ట్రకి అయితే అక్కడ వాడు హోటల్లో రొట్టెలు తెచ్చి పెడతాడు. కానీ కొంతమంది మా మిత్రులు వాళ్ళు రొట్టెలు వద్దు అన్నమే తీసుకురా, ఇంకో ఎక్స్ట్రా ప్లేట్ తీసుకురా అని చెప్తారు. మరి రొట్టెలు కూడా ఎంజాయ్ చేయొచ్చు, రొట్టెలు అన్నము అన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తాం. కానీ వాళ్ళకు ఆ అన్నానికి అలవాటు పడిపోయాడు, దే కెనాట్ టాలరేట్, నాకు రొట్టెలు వద్దు అనేవాడు. ఎందుకు? రొట్టె కూడా మరి మహారాష్ట్రియన్స్ అందరూ కూడా రొట్టెలు తింటున్నారు కదా, రొట్టెల్లో తప్పేముంది అంటే అతనికి ఆ హ్యాబిచ్యుయేషన్ అలా ఫామ్ అయ్యి ఉన్నది. సో మాస్టర్బేషన్ మంచిది చెడుది 2 రకాలు.
చెడ్డది ఎక్కడ అంటే అది కనుక అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ లెవెల్కి వెళ్ళిపోతే అతని కెరీర్ దెబ్బతింటుంది, అతను కాన్సన్ట్రేట్ చేయలేడు, అట్లా పోతుంది. మంచిది ఎప్పుడు అంటే ఎనర్జీ ఛానలైజేషన్ కొంత చేసుకుంటే మిగతా టైం మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇప్పుడు అసలే శృంగారం తప్పు వద్దు అన్నాం అనుకోండి, 24 గంటలు అదే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మనందరికీ పెళ్ళైన వాళ్ళకు భార్య ఉంటుంది, అది ఉంటుంది, ఏదో ఇంటికి వెళ్ళినప్పుడు 10 నిమిషాలు ఎవడు వాడు ఎంజాయ్ చేసుకుంటారు. అదే బాబాలు బీబీలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి 24 గంటలు అదే ఆలోచన ఉంటుంది. వేరే పని చేయరు కదా. వేరే పని చేసినా వాళ్ళకు ఇది వద్దు ఇది నిషిద్ధం అనే కొద్దీ వాళ్ళకు దాని మీద ఆత్రం ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది అనే క్యూరియాసిటీ ఉంటుంది. మనకి ఏముంటుంది, మనకు క్యూరియాసిటీ కొంచెం తగ్గుతుంది. మొదట్లో మనకు కూడా క్యూరియాసిటీ ఉన్నా కూడా 1 or 2 years అయ్యేసరికి మనకు వీ గెట్ యూస్ టు దట్, ఆ ఫీమేల్ కానీ అది కానీ అలవాటైపోతుంది. ఓకే, దిస్ ఇస్. సో ఎప్పుడైనా కూడా వద్దన్న కొద్దీ హ్యూమన్ నేచరు దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది దాన్ని. సో వద్దనకూడదు. ఒక్కోసారి నా దగ్గరికి 80 ఏళ్ళ ముసలాయన వస్తాడు, ఆయన భార్య చనిపోయి 1 or 2 years అయింది. సార్ అన్ఈజీగా ఉంటుంది. నేను చెప్తాను మాస్టర్బేట్ చేసుకోండి అని చెప్తాను. మాస్టర్బేషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు అదే అతనికి పెద్ద ఆయనకు నేను ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళామని అనుకోండి, ఒకటి డబ్బులు, రెండోది వ్యాధులు, తర్వాత మూడోది సోషల్గా ఇంత పెద్ద ఆయన వీడు ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి పోయినాడు అనే చెడ్డ పేరు. మాస్టర్బేట్ చేసుకుంటే తప్పేంటి, ఆయన ప్రైవసీలో ఆయన చేసుకుంటాడు. ఎవరైతే రెగ్యులర్గా కనీసం వారానికి 2 సార్లు మాస్టర్బేట్ చేసుకుంటారో వాళ్ళకు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. రోజు చేసుకుంటే ఏం ప్రమాదం లేదు. ప్రమాదం ఏం లేదు. ఇప్పుడు రోజు మనం రన్ చేయగలుగుతాము, అలసిపోతాం. మాస్టర్బేట్ చేసినా శృంగారంలో పాల్గొన్నా అలసిపోతాం. సో ఏ వ్యక్తి అయితే 10 సార్లు 10 రౌండ్ రన్నింగ్ చేయగలడు, ఆ వ్యక్తి 10 సార్లు మాస్టర్బేట్ కూడా చేయగలడు. లేదా వాడికి 10 సార్లు రన్నింగ్ చేస్తే అలసిపోయి నిద్రపోతాడు, వీడు కూడా అలసిపోయి నిద్రపోతాడు. నిద్రపోవడం వల్ల వీడి కెరీర్, వీడికి కావాల్సినటువంటి ఏ ఏజ్కి వాళ్ళకు అవి ఉంటాయి. ఉద్యోగస్తుడికి ఉద్యోగం వెళ్ళాలి, స్టూడెంట్కి అయితే చదువుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాడికి కాంపిటీషన్లో సక్సెస్ రావాలి, ఇట్లా ఎవడి వాడికి ఉంటాయి. సో వాళ్ళు దానికోసమని దీన్ని త్యాగం చేయక తప్పదు. థ్యాంక్ యూ. వెల్కమ్. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. నేను మగవాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మగవాళ్ళ ప్రాబ్లమ్స్ను ఆండ్రాలజీ అంటారు. ఆండ్రాలజీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సంతానం గురించి కానీ, శృంగారం గురించి కానీ, మిగతా ఏమైనా యూరిన్ పాస్ చేయడంలో ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు మీరు నిరభ్యంతరంగా నన్ను సంప్రదించవచ్చు. మీ ప్రైవసీ ఏది బయటికి రాకుండా చూస్తాము. ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్. తర్వాత ఈ ఛానల్కు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రాయండి, కామెంట్స్ రూపంలో రాయండి, లేదా క్వశ్చన్స్ రూపంలో రాయండి. యాంకర్స్ దాన్ని క్వశ్చన్గా మలిచి అడుగుతారు, మీ ప్రైవసీ బయటికి రాకుండా చూస్తారు. ఈ ఛానల్ను వేరే వాళ్ళకు మీరు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు షేర్ చేయడం వల్ల కేవలం మీ ఫ్రెండ్స్కే కాదు, సొసైటీలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ తగ్గిపోయి అందరూ సుఖంగా ఉండే అవకాశాలు ఉంటాయి. లోకా సమస్త సుఖినో భవంతు.